ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆయన మాటలతో తృప్తిపరచబడ్డారా? సంతోషించారా? ఏం మాట్లాడాడు యేసయ్య మీతో? ఆయన మాట్లాడిన మాట ప్రకారం ఉండటానికి, ఆయన మాట ప్రకారంగా ప్రవర్తించడానికి, నడవటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? సంతోషంగా స్వీకరించారా? ఆయన మాట వింటే శ్రేష్టం. దేవుడు కోరుకునేది అదే. ఆయన మాట వినేవాళ్ళు ఆయనకు కావాలి. ఆ మాట ప్రకారం జీవించేవాళ్ళు ఆయనకు కావాలి. విని ఈ దరి నుంచి ఆ దరికి వదిలేసేవాళ్ళు ఆయనకు అవసరం లేదు. విని దాని ప్రకారం గైకొనేవాళ్ళు కావాలి. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు ఒక మాట అంటాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆమేన్. అంటే బలుల కంటే, నైవేద్యాల కంటే, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు ఏ విషయంలో ఆయన సంతోషిస్తున్నాడు? ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించున్నట్లు. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొన్నప్పుడు యెహోవా సంతోషించున్నట్లు దహన బలుల వల్ల ఆయన సంతోషించునా? బలు అర్పించటం వల్ల ఆయన సంతోషించునా? పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించటం వల్ల ఆయన సంతోషించునా? మాట వినుట శ్రేష్టం కదా, ఆజ్ఞ వినుట శ్రేష్టం కదా అని అంటాడు. మరి ఈరోజు మేము ఆదివారం వెళ్ళామండి చర్చికి. ఆ దశంభాగం ఇచ్చి వచ్చాము, మొక్కుబడి కానుకలు ఇచ్చాము, కృతజ్ఞత కానుకలు ఇచ్చాము, సాక్ష్యాలు చెప్పి వచ్చాము, మేము చేయాల్సిందంతా చేసి వచ్చామండి అని చాలామంది చేతులు తుడిపేసుకుంటారు. దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ అర్పించేదానికంటే కూడా మాట వినటం శ్రేష్టం అంటాడు. వాక్యం ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాడు? దేవుడు ఏ విధంగా నిన్ను దర్శించాడు? ఏం చేయమని చెప్పాడు? నీతో ఆయన ఏం మాట్లాడాడు? నీ కుటుంబంతో, నీ వ్యక్తిగత జీవితంతో. ఆ మాట వినటం శ్రేష్టం. అంతేగాని మనమేదో బాహ్య సంబంధమైన దేవునికి ఇచ్చాం, అవి సంతోషించే సేవకులు సంతోషిస్తారు, ఆత్మ సంబంధమైన సేవకులు కూడా వాటి విషయాల్లో సంతోషించరు. మాట వినటం శ్రేష్టం. వీరు భక్తిగా ఉంటున్నారా? దేవుడు చెప్పినట్లు చేస్తున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవునికి లోబడుతున్నారా అనేది ఆత్మ సంబంధమైన సేవకులు ఆలోచిస్తారు. అది దైవికమైన మనసు, అది దేవుని మనసు. కాబట్టి సమూయేలు సౌలు రాజు, ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు రాజుతో మాట్లాడుతున్న మాట ఇది. ఇతడు దేవుడు తనకు సెలవిచ్చిన మాట ప్రకారం చేయకుండా తనకు నచ్చిన దోపుడు సొమ్మంతా తెచ్చుకొని ఇంట్లో దొడ్లో కట్టేసుకొని ఇతనేం చేస్తున్నాడంటే, దేవుడు నేను చెప్పినట్లు చేస్తున్నాను, నేను ఈ తెచ్చుకున్నాయన్నీ కూడా దోపుడి అంతా దేవునికి బలులు నైవేద్యాలు అర్పించటానికి ప్రజలు తీసుకొచ్చి పెట్టారని తాను చేసిన తప్పుని ప్రజల మీద నెడుతున్నాడు. దేవుడేమో అవి తెచ్చుకోగాకండ్రా, శపితమైన రాయి ముట్టుకోగాకండ్రా అని అంటే, వాటిని సర్వ సమూల నాశనం చేసేయండి అని అంటే మంచి అన్నీ తెచ్చుకున్నారు. చాలామంది ఇలానే మంచి అన్నీ, నచ్చినవి అన్నీ దొరికినట్టు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సమూయేలు వచ్చేసరికే అరుపులు వినపడుతున్నాయి. సౌలు అంటాడు, నేను దేవుడు చెప్పినట్టు చేశాను, దేవుడు నాకు విజయం ఇచ్చాడంటే సమూయేలు అంటాడు, అరే బాబు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడులే, నువ్వేం చేశావో? దేవుడు చెప్పినట్టు చెప్తే నీ దొడ్లో వినపడే అరుపులు కేకలు ఎక్కడే? అవన్నీ దోపిడీ కాదా? దొంగతనంగా నువ్వు తెచ్చుకున్నాయి కాదా? ఈరోజు రక్షించబడిన విశ్వాసుల కుటుంబాల్లో అరుపులు వినపడతాయి. ఏం అరుపులు వినపడతాయి? దేవుని పాటలు వినపడాల్సిన చోట, ప్రార్థన వినపడాల్సిన చోట
ఏమండి సినిమా కేకలు, సినిమా అరుపులు వినపడతా ఉంటాయి, అల్లరి పాటలు వినపడతా ఉంటాయి. నీ ఇల్లు దేవుని ఆలయంగా మారాలి. నీ ఇల్లు దేవుని మాట వినే ఇల్లుగా మారాలి. నీ హృదయం దేవుని ఆలయంగా మారాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించి. కాబట్టి ఇవన్నీ అక్రమం, అన్యాయం, ఇదంతా యేసయ్యకి ఇష్టం లేదు. నీవు ఆయన మాట వినటం శ్రేష్టం. ఆయన మాట వినటం, ఆయన చెప్పింది నడుచుకోవటం శ్రేష్టం. కాబట్టి ఈరోజు దేవుడు నేనేది చెప్తే అది చేస్తానండి, అంతకన్నా నాకు ఇంకా ధన్యత ఏందండి, ఆయన మాట వినటం నాకు శ్రేష్టం అండి అని నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించు. సర్వకృప అనేది యేసయ్యాన్ని గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితం నీ మాటలు విని వాటి ప్రకారం అనుసరించి నడుచుకునేవారుగా చేయండి. అలా నీ మాట వినేవారికి వచ్చే ఆశీర్వాదాలు, వారి ద్వారా నువ్వు సంతోషించి వారిని దీవించే విధానం నీ బిడ్డలు అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.